ఇదొక బిజీ ప్రపంచం. ప్రతి ఒక్కరూ డిజిటల్ యుగంలోకి పరిగెడుతున్నారు. కానీ ఒక విషయం గమనించారా? మన చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడ్డం మానేశాము. సత్సంబంధాలు తగ్గిపోయాయి. మనమంతా మన ఫోన్లతో జీవిస్తున్నాం. రోడ్లపై నడుస్తున్న వాళ్ళని గమనించండి. ప్రతి ఒక్కరి తల కిందకు వంగి ఉంటుంది. చేతిలో ఒక ఫోనుంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో తెలియదు, కాని వాళ్ళు చూస్తున్నది మాత్రం చిన్న స్క్రీన్ మాత్రమే. ఒకప్పుడు మనుషులు ఒకరినొకరు చూసి నవ్వేవారు. తెలియని వాళ్లైనా కనీసం ఒక చూపు కలిసేది. ఇప్పుడు ఆ చూపులు మాయమయ్యాయి. మన కళ్ళు మనుష్యులను కాదు, స్క్రీన్లను మాత్రమే వెతుకుతున్నాయి. ఇంటి లోపలికి వెళ్తే కూడా అదే పరిస్థితి. కుటుంబం మొత్తం ఒకే చోట కూర్చున్నా మాటలు వినిపించవు, నవ్వులు కనిపించవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ ప్రపంచంలో బిజీగా ఉన్నారు. ఆ ప్రపంచం నిజమైనది కాదు, ఒక డిజిటల్ మాయ. ఒక నోటిఫికేషన్ వస్తే మనం వెంటనే స్పందిస్తాం. కాని మన పక్కనున్న మనిషి మాట్లాడితే మనకు సమయం ఉండదు. ఇది టెక్నాలజీ ప్రాబ్లం కాదు, మన ప్రయారిటీస్కి సంబంధించిన విషయం. మన జీవితంలో ఉన్న అందమైన క్షణాలను కూడా మనం నిజంగా జీవించటం మానేసి వాటిని క్యాప్చర్ చేయడంలో బిజీగా ఉన్నాం. ఒక సూర్యాస్తమయం చూస్తే దాన్ని ఆస్వాదించకుండా మనం కెమెరా ఓపెన్ చేసి ఒక ఫోటో తీసుకుంటాం, అది సోషల్ మీడియాలో పెట్టడానికి. మనమంతా ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాం, కానీ అదే సమయంలో మన పక్కనున్న వాళ్లతో డిస్కనెక్ట్ అవుతున్నాం. చుట్టూ 100 మంది ఉన్నా మనసులో ఒంటరితనం పెరుగుతోంది. ఎందుకంటే మనిషికి అవసరం లైక్స్ కాదు, కమెంట్స్ కాదు, ఒక నిజమైన కాన్వర్జేషన్, ఒక నిజమైన కనెక్షన్. ఒక్కసారి ఆలోచించండి, మీ వాళ్లతో ఆప్యాయంగా మీ చేతిలో ఫోన్ లేకుండా చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? మన జీవితంలో నిజమైన ఆనందం స్క్రీన్లో ఉండదు, అది మనుషుల్లో ఉంటుంది, సంబంధాల్లో ఉంటుంది, మధుర క్షణాల్లో ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం తీసుకోండి. మీ ఫోన్ని పక్కన పెట్టండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఎందుకంటే మనమంతా కనెక్టెడ్గా ఉన్నా నిజంగా మన మనసులు మాత్రం దూరమవుతున్నాయి. మళ్లీ దగ్గర కావాలంటే స్క్రీన్ని దూరం పెట్టి మనుషుల్ని చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.